వెల్కమ్ టు శ్రీ రేవతీస్ కిచెన్. మనము ఈరోజు చేసుకోబోయే రెసిపీ లంచ్ బాక్స్ రెసిపీ. ఇది స్కూల్కి వెళ్ళే పిల్లలకు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు చాలా ఈజీగా చేసేయచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం 2 గ్లాసుల బియ్యం, 1 కప్పు క్యారెట్, 1 కప్పు బీన్స్, 1 కప్పు ఆలు, 1 టమాటో, 1 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పు కందిపప్పు, కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నాను. దీనికోసం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేసుకొని కలుపుకొని స్టవ్ పైన పెట్టుకున్నాను. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకొని రైస్ కుక్కర్లో వేసి ఉడికించుకుంటాను. ఈలోపు రైస్ కుక్కర్లో నీళ్ళను వేడి చేసుకుంటున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్లు పోసుకొని వేడి చేసుకుంటున్నాను. అన్నింటిని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత వేడైన నీటిలో వేయాలి. ఇప్పుడు వేడి నీళ్ళలో వేసుకొని రైస్ కుక్కర్లో ఉడికించుకుందాం. మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు సగం వరకు ఉడికిపోయింది. ఒకసారి దీన్ని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అన్నింటిని బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీ కోసం వెజిటేబుల్స్ అన్నీ రాత్రిపూటే కట్ చేసి పెట్టుకుంటే ప్రొద్దునే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇందులో మనం అన్ని వెజిటేబుల్స్, పప్పులు అన్నీ వేసుకొని చేసుకున్నాం కాబట్టి ఇది మనకు చాలా హెల్తీగా ఉంటుంది. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.